అందరికీ నమస్తే అండి. మనోళ్ళు పనికిరాని విషయాలపైన దృష్టి పెట్టాలంటే మనోళ్ళ తర్వాతే. నిన్న మొన్నటి వరకు 'ఓజీ' సినిమా బాయ్‌కాట్ అన్నారు. అంతకుముందు 'హరిహర వీరమల్లు' బాయ్‌కాట్ అన్నారు. మధ్యలో 'వార్ 2' కొంతమంది ఉంటారు. అతిగలు కొంతమంది ఉంటారు. 'వార్ 2'ని బాయ్‌కాట్ అన్నారు. ఇప్పుడు కొత్తగా 'కాంతారా'ని బాయ్‌కాట్ అంటున్నారు. 'కాంతారా' చాప్టర్ 1 2 అనుకుంటా. చాప్టర్ 1 బాయ్‌కాట్ అంట. దేనికిరా అంటే దానికి కారణం ఉండదు. ఇగో ట్విట్టర్ ఓపెన్ చేస్తే మొత్తం అంతా అదే. బాయ్‌కాట్ కాంతారా, బాయ్‌కాట్ కాంతారా. దేనికంటే రిషబ్ శెట్టి ఇప్పుడు తెలుగులో మాట్లాడలేదంట. అదొక కారణం చెప్పుకుంటున్నారు. 'ఓజీ' సినిమా అప్పుడు కర్ణాటకలో రద్దు చేశారు. అక్కడ సరిగ్గా సినిమాని ఆడనోళ్ళు లేదంటే వాళ్ళు బ్యాన్ చేశారు. కాబట్టి మేము ఇక్కడ 'కాంతారా' సినిమాని బ్యాన్ చేస్తామని చెప్పేసని కొంతమంది. ఇగో వాళ్ళ ట్వీట్లు చూస్తా ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా. వాళ్ళేమని ఏసుకొచ్చారు ఇగో కన్నడ సీరియల్ యాక్టర్సే తెలుగు మాట్లాడుతున్నారు కన్నడ హీరోకి ఏమి నొప్పి తెలుగు మాట్లాడడానికి అనదర్ రీజన్ టు బాయ్కాట్ కాంతారా. ఇప్పుడు మీకు ఏమైనా బుర్ర బుద్ధి జ్ఞానం లాంటివి ఏమైనా ఉన్నాయా అసలు? మనం ఇలా ఉండబట్టే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది అనుకోండి, మిగిలిన హీరో అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బాయ్కాట్ 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 అంటున్నారు. అలాగే మిగిలిన హీరోల సినిమాలు రిలీజ్ అయితే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా బాయ్కాట్ కాంతారా అని చెప్పేసి లేదంటే బాయ్కాట్ ఆ మూవీ ఏదైతే ఉందో ఆ సినిమా పేరు ప్రస్తావించి బాయ్కాట్ అంటున్నారు. మరి రేపన్న రోజున మీ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పుడు కూడా ఇలాగే చేస్తారు కదా. ఈ బాయ్కాట్ పోయేకాలం ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా అదే కనబడుతుంది. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. ఎవరెవరు ఏమేమి ట్వీట్లు వేసారు, ఎవరు ఫోటోలు పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారో. ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ఫోటోలు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, మహేష్ బాబు గారి ఫోటో ఒకరని కాదు, అందరు అభిమానులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు అని కదా. ఇక్కడ ఏంటంటే భాషాభేదం వచ్చేసింది. ఇప్పుడు మన తెలుగు భాష మీద మనకు విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఏంట్రా అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో అతను తెలుగులో మాట్లాడలేదు. ఆ సినిమా హీరో ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగులో మాట్లాడలేదంటే ఇప్పుడు అర్జెంటుగా కాంతారా సినిమాని బ్యాన్ చేసేయాలి. ట్విట్టర్లో ట్రెండింగ్ అదే. ఇంకా మనకు పనికొచ్చే అంశాలు ఏవీ లేనట్టు సినిమాల మీద పడ్డారండి. ఏ సినిమా వచ్చినా సరే. ఇప్పుడు కాంతారా అయిందా, అంతకుముందు ఓజీనా, అంతకుముందు హరిహర వీరమల్లునా, మధ్యలో వార్ 2 వచ్చిందా, వార్ 2ని కూడా కొంతమంది బాయ్కాట్ అని చెప్పేసి ట్రోల్ చేశారా. దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటే ఎవరికి ఉపయోగం లేదు. ట్విట్టర్ ఓపెన్ చేస్తే అంతా ఈ బాయ్కాట్లే కనబడుతున్నాయి. కాస్త పనికొచ్చే అంశాల మీద దృష్టి పెట్టి మనకు ఏదైనా పనికొచ్చుద్దో లేదో చూడాలి. మనం సరిగా పని చేయడం చేత కాదు కానీ సరిగా పని ఒకటి ఉండదు కానీ మనకి ప్రతి అంశం పైన ఏళ్ళెట్టేసి అది బాయ్కాట్. సినిమా బాగుంది అనుకోండి, నువ్వు ఎంత గింజుకొని గిలగిల్లాడిపోయినా సరే, నువ్వు ఎంత బాయ్కాట్ అన్నా సరే దాన్ని ఎవడో ఆపలేడు. ఎగ్జాంపుల్కి 'ఓజీ' సినిమా తీసుకోండి. 'ఓజీ' సినిమాని విపరీతంగా ట్రోల్ చేశారు, భయంకరంగా ట్రోల్ చేశారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు అయితే రిలీజ్కి 3 రోజుల ముందు నుంచి మొదలెట్టారు ఆ సినిమాని ఎట్టాగట్టా బాయ్కాట్ చేసేయాలని చెప్పేసి. అయిందా? వర్కౌట్ అయిందా? సినిమా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతమైన విజయం సాధించింది. కంటెంట్ బాగుంటే ఎవడో ఆపలేడు. నువ్వు బాయ్కాట్ అని చెప్పుకొని గింజుకున్నా, పైగా అదనంగా మనకు ఒక పేరు, పలానా హీరో అభిమానులు మా సినిమాను ట్రోల్ చేశారు అన్న పేరు మినహాయించి మనకి ఇందులో వచ్చి సచ్చేది ఏది లేదు. మనం బాయ్కాట్ అన్నంత మాత్రం నాగిపోద్దా? వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటున్నారండి. నీకు నచ్చితే చూస్తాం, లేకపోతే లేదు. సడన్గా మనకి భాష మీద ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చేది మనకి. మన సినిమాలు అక్కడ ఆడనవ్వట్లేదంటే అక్కడ మనం కుదురంగా ఉంటే అన్ని సవ్యంగా ఆడతాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం కుదురంగా ఉన్నాం కదా. ముఖ్యంగా సినీ అభిమానులు కొంతమంది బాధపడినా సరే నేను ఉన్నదన్నట్టుగా చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తా. సినిమా థియేటర్ల దగ్గర కొంతమంది మనం సినిమా చూడడానికి వచ్చాం అన్నది మర్చిపోయి డీసెంట్గా చూద్దాం అనేది వదిలేసి పిచ్చోళ్ళలాగా అరుతారు. ఎందుకు అరుతారో అర్థం పర్థం ఉండదు. రీసెంట్గా నేను 'ఓజీ' సినిమాకి వెళ్ళాను కదా చెన్నై, అక్కడ కూడా అంతే. అరే సినిమా థియేటర్ లోపలికి కూడా వెళ్ళాలా, ఇంకా లోపలికి వెళ్ళాలా. సినిమా లోపలికే టైం పట్టుద్ది, ఇంకొక 20 నిమిషాలు ఉందనుకుంటా ఇంకా లోపలికి పంపించడానికి. అప్పుడే ఇలా రచ్చ స్టార్ట్ చేశారు. గోల 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 గోల, పెద్ద పెద్ద అరుపులు కేకలు. చివరికి పోలీసు వాళ్ళు వచ్చి అభిమానుల్ని కొట్టే పరిస్థితి, కొట్టలేదు కానీ ఆల్మోస్ట్ కొట్టే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా సరే మనకు ఆ జబ్బు పోలా. మనం కుదురుకుంటే అన్ని సవ్యంగా జరుగుతాయి. కర్ణాటకలో ఏదో ఇష్యూ జరిగింది, పెద్ద పెద్ద డీజే బాక్సులు పట్టుకొచ్చేసి అంతా గోల గోల చేసేస్తామంటే ఒప్పుకోరండి. మన డీసెంట్గా మన సినిమా ఒక స్టేట్లో ఆడుతుందంటే
అభిమానులుగా మనం వెళ్ళామా, సినిమా చూసామా, వచ్చామా అన్నట్టు ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నినాదాలు చెయ్యొచ్చు. నువ్వు సినిమా థియేటర్‌లోకి వెళ్ళి సినిమా టైటిల్ పడ్డ తర్వాత నీ గొంతు పోయేలా గరువు ఎవ్వడు వద్దండు. సినిమా థియేటర్ బయట గోల చేస్తే ఎవడు ఒప్పుకోడండి. అది మనమే అర్థం చేసుకోవాలి. పైగా ఇవాళ ఇక్కడికి వచ్చి బాయ్కాట్. మళ్ళీ ఇది ఒక కొత్త ట్రెండ్ అయిపోయింది ఇది. ఇక్కడ మైనస్ ఏంటంటే ఆ సినిమా, ఈ సినిమా, ఆ హీరో, ఈ హీరో అని కాదు. ఏ సినిమా వచ్చినా సరే అర్జెంటుగా బాయ్కాట్ చేసేయాలి. ఆ సినిమా వాడికి నచ్చినా నచ్చకపోయినా వాడు చూడటం, వాడి ఏడుపు అంతే. మన దరిద్రం ఏంటంటే ఎంతసేపు కూడా పక్కన వాళ్ళ పని ఆడడం పోలా మనకి. ఇంకా ఎంత డెవలప్మెంట్ అయినా, మన టెక్నాలజీ పరంగా ఎంత డెవలప్మెంట్ అయినా సరే ఈ ఏడుపు కొట్టు ప్రయత్నాలు మాత్రం మనం ఆపట్లేదండి. ఇది ఒక జబ్బు అయిపోయింది. ఒకసారి ఆ ట్వీట్లు ఒక్కొక్కటి చదివి వినిపిస్తారు చూడండి. వాళ్ళు అసలు బాయ్కాట్కి చెప్పే రీజన్ ఏంటంటే, చెప్పాను కదా, చదివి వినిపించాను కదా, కన్నడ సీరియల్ యాక్టర్సే తెలుగు మాట్లాడుతున్నారు, హీరో మాట్లాడడానికి నొప్పి ఏంటి, అనదర్ రీజన్ టు బాయ్కాట్ అని చెప్పేసి ఒకడు. చాలామంది నీడ్ టు బాయ్కాట్ కాంతారా, ఇదిగో సపోర్ట్ చేసేటోళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, బాయ్కాట్ అని చెప్పేసి అని బాయ్కాట్ అన్నారు. ఇవ్వండి ఎవడో అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టుకుని బాయ్కాట్ కాంతారా. రేపొద్దున అల్లు అర్జున్ గారి సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది, ఉంది కదా ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ గారి సినిమా ఉంది. నువ్వు ఇలాగ అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టేసుకొని డైరెక్ట్గా ట్రోల్ చేస్తానంటే రేపు పొద్దున్న మీ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ సినిమాని అంటే ఎలా తీసుకెళ్తున్నారంటే, ఇప్పుడు ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారు కాబట్టి ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా కావాలని చెప్పి ట్రోల్ చేయడం, అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. ఆయన వెళ్ళకపోతే సినిమా బాగుంటే చూసేస్తారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారు కాబట్టి మనం బాయ్కాట్ చేసేయాలా? అసలు కారణం అది. వీళ్ళకేమి సినిమా మీద కోపమో, లేదంటే రెసెప్టెట్టి మీద కోపమో, లేదంటే పరభాషా చిత్రం అని చెప్పేసాను, వీళ్ళకి ఏమి లేవు. ఎన్ని సినిమాలు ఆడట్లేదు. పరభాషా చిత్రాలు తెలుగులో భారీ విజయాలు సాధించిన సినిమాలు ఎన్ని లేవు? మరి అప్పుడు లేదుగా.